జరుగుతుంది. గవర్నర్ కూడా దానికి ఆమోద ముద్ర వేశారు అప్పుడు. ఓకే, అంటే అందరూ అనుకునేది ఏంటంటే అంతటి సాయం చేసిన రాజశేఖర రెడ్డి గారు కొడుకు పెట్టిన పార్టీలో మీరు మొదట కొంతకాలం ఉన్నారు, తర్వాత వచ్చేసారు కాబట్టి ఆయన ఎట్లా వదిలిపెట్టారు అన్న ఒక చర్చ కూడా ఉంది. అందుకని అట్లేం లేదు. 9 years పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి పనిచేసాము, పార్టీకి విధేయులుగా ఉన్నాము. ఆయన మాకు అప్పుడు టికెట్ లేదు అని చెప్పడం వల్ల మేము ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా కానీ మేము ఒక పార్టీకి మాకు ఎమ్మెల్సీ తీసుకోవడం ఇష్టం లేదు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవ చేయాలి, ఒక కాన్స్టిట్యున్సీ అనేది మనకు ఉండాలి అన్న ఉద్దేశంతోనే మేము ఆ రోజు బయటికి రావడం జరిగింది. కానీ మేము ఎవరిని విమర్శించలేదు, మేము జగన్మోహన్ రెడ్డిని గారిని ఏమనలేదు. మేము ఏమి వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళకు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సరే, మేము ఆ పార్టీలో నుంచి అప్పటికి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు షర్మిల గారు అదే జగన్ గారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు, రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు, జగన్ గారిని డైరెక్ట్గా కోచింగ్ చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్న క్రమంలో షర్మిల గారి మీద ఎదురుదాడి మొదలైంది. అసలు ఒక దశలో రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు ఆవిడ అన్నట్టుగా ఒక మహిళను ఆ రకంగా టార్చర్ పెడుతుంటే ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిన్న కూడా హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీకు ఆమెతో కూడా సాన్నిహిత్యం ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారితో చాలా సాన్నిహిత్యం ఉంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు చాలా కష్టపడడం జరిగింది. ఆమె దాదాపు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నేను కూడా కర్నూలు జిల్లా అంతా తనతో తిరగడం జరిగింది. అంటే అన్న కోసము పార్టీ కోసం అన్నట్టు చాలా కష్టపడడం జరిగింది. కానీ వాళ్ళ మధ్య మరి కుటుంబ విషయాల్లో ఏమొచ్చాయో మనకంటే అవన్నీ తెలియదు. కానీ ఆమెను ఈరోజు బయటికి పంపించడం అనేది సరే, ఈరోజు అదే అంటాం కదా, తల్లికి చెల్లికి న్యాయం చేయను వాళ్ళు తల్లికి అన్నం పెట్టుకున్న చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినాడు అన్నట్లు ఒక సామెత ఉంది కదండి, అలాగా ఉంది. కాబట్టి ఆ రోజైతే తను పార్టీకి అయితే చాలా కష్టపడింది, మేము ప్రత్యక్షంగా చూసాము. నేను జగనన్న వదిలిన బాణాన్ని అనేంటి మండు టెండల్లో తిరగడం జరిగింది. అప్పుడు చాలా పార్టీని కూడా బాగా హైప్ చేసింది. పార్టీ అధికారంలో అంటే అప్పుడు ఆ రోజు రాలేదు, 2014లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. తన వరకైతే తను బాగా కష్టపడి పార్టీని మంచి వాళ్ళ అన్నయ్యకి కూడా సపోర్టుగా ఉండి పనిచేయడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే వైనాట్ 175 ఉంటున్నారు, అక్కడ కుప్పం కూడా